హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి డ్రాప్, ట్రంకేట్ అండ్ డిలీట్ అండ్ రీనేమ్. ఓకే, ఈ 4 టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ప్రీవియస్ వచ్చేసరికి మనకు క్రియేట్, ఆల్ట్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి డ్రాప్, ట్రంకేట్ అండ్ డిలీట్ అండ్ రీనేమ్ అనే సెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మనకు ప్రీవియస్ దాంట్లో మనం క్రియేట్ చేయడానికి ఏమి టేబుల్ అండ్ ఎలా టేబుల్ క్రియేట్ చేస్తాం అండ్ ఎలా డేటాబేస్ క్రియేట్ చేస్తాం, ఎలా స్విచ్చింగ్ చేస్తాం అండ్ అలాగే మనకు ఎలా ఒక టేబుల్ ఆల్టర్ చేస్తాము అనేది చూసాం. ఓకే, ఎలా డ్రాప్ చేయొచ్చు ఒక కాలమ్ని, ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ ఎలా ఒక న్యూ కాలమ్ని యాడ్ చేయొచ్చు అనేది ప్రతిదీ కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, నా ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్. ఓకే, డ్రాప్ అంటే ఏంటి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? డ్రాప్ అనేది మెయిన్లీ కంప్లీట్గా రిమూవ్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, డ్రాప్ ఎప్పుడు కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి. ఓకే, ఏమేమి రిమూవ్ చేస్తుంది అంటే టేబుల్ చేస్తుంది అండ్ డేటాబేస్ని చేస్తుంది, వ్యూని చేస్తుంది, ఇండెక్స్ని చేస్తుంది, స్కీమాని చేస్తుంది. వీటన్నిటిని కూడా మనము డిలీట్ చేయొచ్చు. ఓకే, రిమూవ్ చేయొచ్చు. ఓకే, దీని మెయిన్ యొక్క స్ట్రక్చర్ అంటే దాని యొక్క ఎంటైర్ స్ట్రక్చర్ని అండ్ డేటాని డిలీట్ చేయడానికి మనము ఈ డ్రాప్ అనే సెక్షన్ని వాడతాం. దీనివల్ల ఏమేమి ఎఫెక్ట్ అవ్వచ్చు మనకి డేటాలో అంటే ఆల్ ద డేటా ఇన్ అ టేబుల్ ఈస్ డిలీటెడ్ అండ్ ఆల్సో టేబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్. ఆ పర్టికులర్ ఒకవేళ మనం డ్రాపింగ్ ఎ స్పెసిఫిక్ టేబుల్ అనుకోండి, ఆ పర్టికులర్ డేటాని అండ్ ఆ పర్టికులర్ టేబుల్ని మనము ఇంకెప్పుడు కూడా ఆ పర్టికులర్గా డేటాబేస్లో చూడలేమన్నమాట. ఓకే, కెన్ వి డూ ఫర్ రోల్ బ్యాక్ ఆఫ్టర్ డూ దట్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ వి కెన్ నాట్. ఓకే, రోల్ బ్యాక్ ఫంక్షనాలిటీ వైజ్లో మనం దాన్ని తీసుకురావడం కొంచెం కష్టం. ఓకే, కన్స్ట్రైన్స్ అంటే ఆల్ రిమూవ్ ద కన్స్ట్రైన్స్ లైక్ ఫారెన్ కి కన్స్ట్రైన్ అసోసియేట్ టేబుల్స్ని డ్రాప్ చేయొచ్చు. ఓకే, దీని యొక్క మెయిన్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే డ్రాప్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్. ఓకే, ఇలా ఉండి సెమికాలన్ ఉంటుంది. ఓకే, ఇది దాని యొక్క స్ట్రక్చర్. ఓకే, అండ్ ట్రంకేట్ వచ్చి ట్రంకేట్ కూడా సేమ్ ఫార్మాట్ గానే ఉంటుంది. ఓకే, ట్రంకేట్ కూడా మెయిన్ దాని పర్పస్ చేస్తారు. ఓకే, బట్ లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, రిమూవింగ్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ఎ టేబుల్ బట్ ఇట్ కీప్ ద టేబుల్ స్ట్రక్చర్. ఓకే, డ్రాప్లో ఏం చేస్తుంది, స్ట్రక్చర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. డేటాను స్ట్రక్చర్ రెండు కూడా డిస్ట్రాయ్ అయితే ట్రంకేట్లోకి వచ్చేసరికి డేటా మాత్రం డిలీట్ అవుతుంది, స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అనమాట. ఓకే, మనకు స్కీమా స్కోప్ వైజ్ కూడా తీసుకున్నా మొత్తం కంప్లీట్ డేటాలో ఉన్న ఏ ఏ స్కీమాస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వీ కెన్ లాస్ట్ ఇట్. మనకు ఏమన్నా ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఓన్లీ ఫర్ డేటా బట్ నాట్ ఇట్ సెల్ఫ్ డిలీటెడ్. ఓకే, టేబుల్ అనేది ఇట్ సెల్ఫ్ డిలీట్ అవ్వదు అనమాట. ఓకే, మనకు ఏదైనా సరే ఇండివిజువల్ రోని డిలీటింగ్ అనేది అలొకేషన్ని మనం చేసుకోవచ్చు, చేయలేమన్నమాట. ఓకే, రోల్ బ్యాక్ చేయొచ్చు అంటే సేమ్ లైక్ ఎ డ్రాప్. ట్రంకేట్ కూడా డిడిఎల్ ఆపరేటర్ కాబట్టి డిపెండింగ్ ఆన్ ద డేటాబేస్ ఇట్ మే ఆర్ మే నాట్ బి అ రోల్ బ్యాక్ డిపెండింగ్ ఆన్ డేటాబేస్, విచ్ డేటాబేస్ మీరు వాడతారు అనేది. ఇప్పుడు నేను MySQL వాడతాను, మీరు మైక్రోసాఫ్ట్ వాడతారు, ఇంకొంతమంది పోస్ట్గ్రేని వాడతారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ వాడతారు అనమాట. దాన్ని బేస్ చేసుకొని అది వర్క్ అవుతుంది. కన్స్ట్రైన్ అంటే కెనాట్ బి యూస్ టు డిలీట్ ఎనీ ఫోర్స్ రిఫ్యూస్డ్, లైక్ మనం ఫోర్స్ చేసి డిలీట్ చేయలేము. అండ్ డిపెండింగ్ అయిన డేటా అంతని కూడా తీసి మనం చేయాల్సి వస్తుంది. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్గా తీసుకుంటే ఇట్స్ ఫాస్టర్ దాన్ ద డిలీట్. బికాజ్ మనకు డిలీట్తో కంపేర్ చేస్తే ట్రంకేట్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట. దీని యొక్క సింటాక్స్ వచ్చి ట్రంకేట్ అండ్ టేబుల్ నేమ్. ఓకే, అండ్ సెమికోలన్ ఇలా ఉంటుంది. ఓకే,
డిలీట్ వచ్చి ఇది ఒక వేర్ క్లాస్ బేస్డ్ చేసుకొని డిలీట్ సెక్షన్ చేస్తారనమాట. ఓకే, వేర్ క్లాస్ కండిషన్ బేస్డ్ రిమూవింగ్ రోస్. ఓకే, ఎక్కడైనా కానీ మనం డిలీట్ చేసినప్పుడు పర్టికులర్ దాన్ని మనం యూజ్ చేసి, అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అనేది డిలీట్ చేయాలన్నప్పుడు ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ కోసం దీన్ని వాడొచ్చు అనమాట. ఓకే, దీంట్లో మెయిన్గా ఏంటంటే రోస్ టేబుల్స్ ఉంటాయి, బట్ స్ట్రక్చర్ అనేది అలాగే ఉండిపోద్ది. సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ ట్రంకేట్ డిలీట్ కూడా స్ట్రక్చర్ని అలాగే వదిలేస్తుంది. ఓకే, రోస్ని కండిషన్ బేస్ చేసుకుని ద టేబుల్ రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకు రోల్ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, అంటే ఎస్ వి కే చేంజ్ ద రోల్ బ్యాక్ ఇన్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఓకే, కంపేరింగ్ టు ట్రంకేట్ చేసుకుంటే ట్రంకేట్ రోల్ బ్యాక్ చేయదు, బట్ ఇక్కడ మనం రోల్ బ్యాక్ చేయొచ్చు అనమాట. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే ఇది కొంచెం లిటిల్ బిట్ స్లో కంపేరింగ్ టు ద ట్రంకేట్. ఓకే, దీని యొక్క మెయిన్ సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, డిలీట్ ఫ్రమ్ టేబుల్, సారీ, టేబుల్ నేమ్, delete from table name where dpt is equal to HR department or IT department, డిపార్ట్మెంట్ అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఓకే, ఇలా మనకు ఉంటుంది. ఓకే, దీని యొక్క యాక్షన్స్ చేసేదానికి ముందు ఒక చిన్న కండిషన్. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ టేబుల్ వాడాం కదా. ఓకే, మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక డేటాని డిలీట్ చేయాలంటే ఆటో కమిట్ ఈక్వల్ టు 0 అని వాడితే మనకు డిలీట్ సెక్షన్ ఇమీడియట్గా అప్రూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి అవ్వవు అనమాట. ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, నేను ఇది వాడాను. You are using a safe update mode. You tried to update the table without where class key, column and representation. Okay, బట్ అందులో ఎటువంటి డేటాను లేదు కాబట్టి అది అలో చేయలేదు అనమాట. ఓకే, మనం ఇన్సర్ట్ చేద్దాము. ఓకే, ఎందుకంటే మనకు ఇన్సర్ట్ చేయకపోతే డేటా అనేది డిలీట్ అవ్వదు, మనకి వేర్ కండిషన్ వాడాలి. ఓకే, వేర్ కండిషన్ వాడి అందులోంచి డిలీట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వన్ ఏబిసి ఓకే, ఎఫెక్టెడ్ సెలెక్ట్ స్టాఫ్ స్టూడెంట్. చూడండి, ఒక టేబుల్ వాల్యూ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేద్దాం అనుకుంటాను. ఓకే, వేర్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, వేర్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు సేఫ్ అప్డేట్ అనే మోడ్ ఒకటి యాక్టివేట్ అయ్యింది. ఓకే, దానివల్ల మనము డిలీట్ చేయలేకపోతున్నాం. ఓకే, మనం ఆ పర్టికులర్ డేటాని మనం డిలీట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా ఇవి కమిట్ అయిపోతాయి అన్నమాట. డేటాబేస్లో పర్మనెంట్ డేటా వాల్యూస్ కింద కమిట్ అయిపోతాయి. అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది, మనం 100% డిలీట్ సెక్షన్ చేయలేం. ఓకే, అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక మెథడ్ ఉంది. ఓకే, సెట్ ఆటో కమిట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆటో కమిట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఒకసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మనకు సెట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూడండి,
You are using a safe update mode, you have tape without key. ఓకే, స్టిల్ మనకు అది అలౌ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెట్ ఆటో కమిట్తో పాటు ఇంకొకటి వాడదాం. ఓకే, సెట్ ఎస్క్యూఎల్ అండర్ స్కోర్ సేఫ్ అండర్ స్కోర్ అప్డేట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసాం అండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి ఇప్పుడు డిలీట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే డేటా అనేది ఉండదు. ఓకే, చూసారా, ఇంతకుముందు మనకు సేఫ్ అప్డేట్ అనేది ఎనేబుల్. ఓకే, ఒకటి ఉందంటే అది ఎనేబుల్ ఉంటుంది, మనం డిజేబుల్ చేయాలి. ఓకే, అండ్ డిలీట్ సెక్షన్ దీన్ని కూడా మనము చేయాలి, లేకపోతే అవ్వదు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనము రోల్ బ్యాక్ చేస్తే మనకు అవ్వద్దా అని అంటే ఎస్, మనకు రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అనేది check it is a manual curve you have used a scale. Okay, sorry. Rollback 10 fx డేటా అనేది బ్యాక్ వచ్చింది. ఓకే, రోల్ బ్యాక్ చేశాక డేటా అని వచ్చింది. ఓకే, మనకు డేటా అనేది రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు. ఒక్కవేళ బై సపోజ్ మనకి ఏంటంటే ఇక్కడ డిలీట్ చేస్తున్నాం కదా, డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఓకే, నేను ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం. సెకండ్ రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే దీంతో పాటు కమిట్ అనే ఫంక్షనాలిటీని వాడతాను. ఏమని? కమిట్ అనే ఫంక్షనాలిటీ. ఓకే, కమిట్ అని వాడేసి చూడండి 1 row fx. ఓకే, అండ్ మనకు చూస్తే 2 ఒకటే ఉంది. ఓకే, నేను రోల్ బ్యాక్ చేస్తే ఇప్పుడు. ఓకే, చూడండి మనకు వాల్యూ రాలేదు, ప్రీవియస్ వచ్చింది ఇప్పుడు రాలేదు. బికాజ్ ఏంటంటే కమిట్ అనేది చెప్పాను. కమిట్ అంటే పర్మనెంట్గా డిలీట్ చేసేయమని. ఓకే, ఒక్కసారి పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది అంటే మనకు రోల్ బ్యాక్ అవ్వదన్నమాట. బేసిక్గా మనం డిలీట్ ఫంక్షనాలిటీ మాత్రం వాడితే అదేమవుతుందంటే పోయి టెంపరీ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ద డే ఎండ్ ఆఫ్ ద డేలో ఏమన్నా నువ్వు రోల్ బ్యాక్ చేస్తావేమో స్పెసిఫిక్ డేటాస్ ఏమన్నా అనేసి అది ఏం చేస్తుందంటే ఒక టెంపరీ టేబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకు డేటా అనేది అక్కడ ఉండిపోద్ది. ఓకే, మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. కమిట్ అని చేసి అంటే పర్మనెంట్గా తీసేయమని, ఆ టెంపరీ టేబుల్లో కూడా వద్దు అని. ఓకే, కాబట్టి అది డిలీట్ చేయలేదు అనమాట. నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ కూడా సిమిలర్ ఫార్మాటే. ట్రంకేట్ టు డ్రాప్ బోత్ రెండు ఉంటాయి. బట్ రెండు దాంట్లో ఏంటంటే పర్మనెంట్గా డిలీట్ అయితే అండ్ దీంతో పాటు ఏంటంటే మనకు రోల్ బ్యాక్ సెక్షన్ అనేది రాదు. రోల్ బ్యాక్ అనేది రాదు. ఓకే, చూద్దాం ఇప్పుడు. ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, టేబుల్ స్టూడెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నా, స్టూడెంట్ని డిలీట్ చేస్తాను టేబుల్ని. ఓకే, చూడండి మనకు ఒక టేబుల్ తీసేసాం. ఓకే, సెలెక్ట్ క్వరీ చేస్తే మనకు రాదు, మనకు డేటా ఏం లేదు. ఓకే, మనం ముందు కూడా చదువుకున్నాం ఏంటి, ట్రంకేట్ ఎప్పుడైనా కానీ డిలీట్ చేస్తుంది. ఏం చేస్తుంది? డేటాని మాత్రమే, స్ట్రక్చర్ని కాదు. మనకు స్ట్రక్చర్ ఉండిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తా. రోల్ బ్యాక్ అయిందా? ఇప్పుడు మనం చూద్దాం. చూడండి డేటా అనేది బ్యాక్ రాలేదు, బికాస్ ట్రంకేట్ రోల్ బ్యాక్ ఆప్షన్ని చేయదన్నమాట. ఓకే, అండ్ సెకండ్ మనకు డ్రాప్ సెక్షన్. ఓకే, డ్రాప్ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసాము అండ్ సెలెక్ట్ చేద్దాం. చూడండి మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసి డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకటి ఎఫెక్ట్ అండ్ మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది. టేబుల్ అనేది లేదు. ఓకే, ఏమైంది?
డిలీట్లో కావచ్చు, లేకపోతే ట్రంకేట్లో కావచ్చు. రెండిట్లో కూడా డేటా డిలీట్ అవుతుంది, బట్ స్ట్రక్చర్ అనాల అలాగే ఉంటుంది. ఓకే. ట్రంకెట్ కంప్లీట్ టేబుల్ చేస్తుంది, డిలీట్ స్పెసిఫిక్ కాలమ్స్ని చేస్తుంది, టేబుల్ని చేస్తుంది. ఓకే, బట్ స్ట్రక్చర్ అనేది అలాగే పెడుతుంది. బట్ డ్రాప్ అనేది ఏం చేస్తుందంటే కంప్లీట్ డేటాని చేస్తుంది, ద సేమ్ టైం ఆ టేబుల్ని ఆ డేటాబేస్లోంచి కూడా డిలీట్ చేస్తుంది. దీని మెయిన్. ఓకే. మనకి ఏదన్నా ఒక టేబుల్ అంటే రీనేమ్ చేయాలి ఇప్పుడు. ఓకే, రీనేమ్ ఏదైనా ఒక టేబుల్కి, నేను ఒక ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఒకటి ఉంది అనుకుందాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే. ఎస్ఐడి ఇంట్ 4. ఓకే. ఎస్ నేమ్ varchar 10. ఓకే, ఇది ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే. నా ఈ పర్టికులర్ స్టూడెంట్ టేబుల్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే మన టేబుల్ వచ్చింది. ఓకే, ఈ టేబుల్కి నేను రీనేమ్ చేయాలి. ఒక్క నిమిషం అండి. ఓకే, ఒక ఫోన్ వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రీనేమ్ చేయాలి. రీనేమ్ టేబుల్. ఏం టేబుల్కి? స్టూడెంట్ టేబుల్కి. ఓకే. టు నేనేం చేద్దంటే కాలేజ్ అని చెప్పి చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి సక్సెస్ అయింది. ఓకే, మనం ఇక్కడ దీంతో సెలెక్ట్ క్వరీ చేస్తే ఐడెంటిఫికేషన్ లేదు, బట్ నేను ఇప్పుడు కాలేజ్ని రీప్లేస్ చేస్తాను. ఓకే, చూడండి మనకు వచ్చింది. ఓకే, అలా మనము ఒక టేబుల్ నేమ్ని కూడా రీప్లేస్ చేయొచ్చు, బట్ డేటా అనేది ఇంపాక్ట్ అవ్వదు. ఓన్లీ ఫర్ నేమ్ అనేది మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది, డేటా ఎక్కడ కూడా పోదు. ఓకే, అండ్ ఇలా మనం చేయొచ్చు. ఓకే, మనకు డిఫరెన్స్ కూడా చూసాం. మనకు డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. డిలీట్కి, ట్రంకేట్కి అండ్ డ్రాప్కి. డ్రాప్ వచ్చేసరికి ఏం చేస్తుంది? కంప్లీట్ టేబుల్ని, డేటాని, టేబుల్ని డేటాబేస్లోంచి డిలీట్ చేసేస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే కొంచెం ఫాస్టరే. ఓకే, బట్ ట్రంకేట్ డిలీట్. ట్రంకేట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ విల్ డిలీట్ ద టేబుల్ వాల్యూస్, నాట్ ఫర్ ద ఎంటైర్ బాడీ స్ట్రక్చర్స్. బాడీ అనేది అలాగే ఉంటుంది, డేటా మాత్రం డిలీట్ చేసేస్తుంది అనమాట. ఓకే, బట్ వన్స్ యూ డిలీటెడ్ వీ కెనాట్ రోల్ బ్యాక్. ఓకే, పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఫాస్టర్గా ఉంటుంది. డిలీట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది? డిలీట్ కూడా సేమ్ ఫార్మాట్, వేర్ కండిషన్ యూజ్ చేసి స్పెసిఫిక్ డిలీట్ చేస్తుంది, ఎంటైర్ టేబుల్ని చేస్తుంది. బట్ వీ కెన్ ఏబుల్ టు డూ ఫర్ రోల్ బ్యాక్. పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే స్లోవర్ దాన్ దట్ ట్రంకెట్. ఓకే. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఐ హోప్ ఇట్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.